సేవకులు కూడా పార్టీల పేరుతో ముక్కలైపోతున్నారండి. ఎంతకన్నా అన్యాయం, ఎంతకన్నా దారుణం ఇంకేమైనా ఉందా? నిన్నటి వరకు సేవకులంతా ఒకటి, ఎలక్షన్లప్పుడు మాత్రం వీళ్ళు టీఆర్ఎస్ సేవకులండి, టీఆర్ఎస్ పాస్టర్స్ అండి, వీళ్ళు కాంగ్రెస్ పాస్టర్లు అండి, వీళ్ళు బీజేపీ పాస్టర్లు అండి, అక్కడ అనుకోండి వీళ్ళు జనసేన పాస్టర్లు అండి, వీళ్ళు టీడీపీ పాస్టర్లు అండి, వీళ్ళు వచ్చేసేమో ఏంటండి ఇవన్నీ వైసీపీ పాస్టర్లు అండి. రేపు పొద్దున సంఘాలు కూడా లేకపోతాయి అన్నమాట. క్రీస్తు సంఘాలు కాదు ఇవన్నీ, ఇది టీడీపీ చర్చ్ అండి అంటారు. మీకు తెలియదు, ప్రకాశం జిల్లాకు వెళితే అక్కడ ఆ చర్చి వాళ్ళు మీటింగ్ పెడితే ఈ చర్చి వాళ్ళు రారు, ఈ చర్చి వాళ్ళు మీటింగ్ పెడితే ఆ చర్చి వాళ్ళు రారు. ఎందుకనంటే ఈ చర్చి కట్టించిందేమో వైసీపీ వాళ్ళు, ఆ చర్చికి ఫండ్ ఇచ్చిందేమో టీడీపీ వాళ్ళు. ఇప్పుడు ఈ రెండు చర్చిల వాళ్ళు రావాలంటే వీళ్ళిద్దరికి సంబంధించిన మూడో ప్లేస్లో పెడితే కానీ రారట. ఇందుకే ఇవి క్రీస్తు సంఘాల పార్టీలా ఇవి. దయచేసి ఈ సంస్కృతిని వదిలేద్దాం. ఇది అస్సలు దేవుడు ఒప్పుకోడు, బైబిల్ ఒప్పుకోదు. మనం వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి, తప్పు కాదు. వాళ్ళందరి కోసం ఇప్పుడు జ్ఞాపకం చేశారు కదా, రాజుల కోసం, అధికారుల కోసం, ప్రజలందరి కోసం ప్రార్థన చేయడం తప్పు కాదు. కానీ ఎవరికో ఒకరికి వంత పాడటం, ఒకరి పక్షాన ఉన్నానంటే నువ్వు మాట్లాడటం అంటే బైబిల్ పక్కన పెట్టి పార్టీలో జాయిన్ అయిపో. బైబిల్ పక్కన పెట్టి నువ్వు కూడా ఎలక్షన్లో కంటెంట్ చెయ్యి. ఒకవైపు బైబిల్ ప్రతినిధి, దేవుని ప్రతినిధి అన్నప్పుడు మరలా ఈ రాజకీయాలు ఎందుకండి? అంటే ఏవో ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఏం మాట్లాడగలం చెప్పండి? మనల్ని చూస్తున్న సమాజం, మనం నిలబడ్డాము అని అంటే, మనం నోరు తెరిచామంటే కూర్చున్న వాడిలో భయం పుట్టాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఎగిరికి అంతేసి బీజేపీ రాగానే కుంగిపోవాలా? అవసరం లేదు. ఏ గవర్నమెంట్ వస్తే ఏంటి, మన గాడ్ ఉన్న తర్వాత అసలు గవర్నమెంట్ అయింది, దేవుని గవర్నమెంట్లో ఉన్నాం మనం ఉన్నది దేవుని ప్రభుత్వంలో ఉన్నాం మనం. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని చూడటం పక్కన పెట్టి మనుషులు చూడటం ప్రారంభమయ్యావో భయం ప్రారంభమైపోయింది అనమాట. ప్రభుని చూడటం పక్కన పెట్టి ప్రభుత్వాలను చూస్తున్నావా? వద్దు, ప్రభుత్వాలను చూడవలసిందే, ప్రభువుని చూడు, భయం ఉండదు నీకు.